అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అంత మంచేనా? మీ అందరికీ రాకెట్ల పున్నమి శుభాకాంక్షలు. కట్టిరా మరి మీ అన్నదమ్ములకు రాకెట్లు? కట్నం చదివిచ్చిరా మరి? సరే, ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మార్పు అని రేవంత్ సారు అప్పట్లో చెప్తే ఏమో అనుకున్నా కానీ మన రాతలు గిట్ల మారతాయని అస్సలు అనుకోలే. మన రైతులు గిట్ల కోసపడతారని అనుకోలే. కాదుల్లా, అసలు మన సీఎం సార్కు రైతులంటే ఎందుకు ఇంతగానో కోపం కావచ్చు? అసలు సార్కు పాలన చేయత్తలేదా, లేకుంటే కావాల్సుకొని కండ్ల మటతనం పెట్టుకున్నాడా, లేకుంటే ఏంది ఇది? అరే, రైతు బంధు చక్కగా పడది, రుణాలందరికీ మాఫ్ గానే గాలే, ఓ దిక్కు వానలు వడనే వడబట్టే, యూరియా కూడా ఇత్తదే లేదు ఈ సర్కారు. పండుగ నాడు కూడా రాత్రులు యూరియా సెంటర్ల కాడ నిలబెట్టిస్తురు. నెరి గింత అద్మానమా? రేవంత్ సారు ఏంది సారు రైతులకి గోస? అగజూడురిగా మన ప్రజాపాలన కథ ఎట్లున్నదో. వీళ్ళందరూ మన రైతులే. యూరియా కోసం పొద్దుగాల కోడి కూడా గుయ్యక ముందే యూరియా సెంటర్ల కాడకచ్చిరు. నడియాం రాత్రి దాకా బత్తాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. యములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సొంతూరు రుద్రంగిలా రైతుల తనలాటిది. ఓ దిక్కు వానలు పడుతున్నాయి, వ్యవసాయ పనులు ముంగటేసుకుందామంటే గీగో సచ్చివాడే. ఆడోళ్ళు కూడా షంటి పిల్లలను పట్టుకొని రాత్రంతా యూరియా కోసం గిట్ల ఎదురు చూసిరు. మరి కడుపు మార్చుకొని కాలు రెక్కలు గుంజంగా గింతగన లైన్లు కట్టినా బత్తాలు చేతికొచ్చినాయా అంటే అవి రాలే. ఈ అక్క ఏమంటుందో ఇనూరి. మేము ఇంత వ్యవసాయం చేసుడే, కష్టపడు, పంట వేసి ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం, ఆడోళ్ళు ఈ టైంకి ఉంటారా? వంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఈ ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టండి పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి, వీడు ఉంచుకోవాలంటే పిటిషన్ పెట్టాలా, గట్టిగా పెట్టాలా? అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. ఈడాడని కాదు, అంతటికిదే కథ. వనపర్తి జిల్లా ఆత్మకూరు కాడ యూరియా సెంటర్ల కాడ కొట్లాటలే అయినాయి. రోజంతా లైన్లు కట్టినా ఆఖరికత్త యూరియా స్టాకు లేదని చెప్పి ఉత్త చేతులతోని వాపసు పంపుతురట. ఏంది గోస అసలు? 10 ఏళ్లల్లో అసలు గిసోంటి మనం ఎన్నడన్నా చూసినామా? ఆధార్ కార్డులు, షెప్పులు, లైన్లలో పెట్టుడు, తిండి టికానం విడిచిపెట్టి పనులన్నీ పక్కకు పెట్టి రోజంతా సంటల కాని ఎదురు చూసుడు. ఈ అవస్థ ఏంది? కమస్కం ఎరువులు కూడా రైతులకు చక్కగా ఇత్తలేదంటే ఈ సర్కారు అసలు ఉన్నట్టా లేనట్టా? దిక్కుమల్ల రాజకీయాల కోసం రైతులను హరిగోస పెట్టుడేంది? గిదా చేపాటి తెచ్చిన మార్పు అంటే? రైతులను రోడ్ల మీదకి తెచ్చుడేనా ప్రజాపాలన అంటే? ఎద్దెడిచిన వ్యవసము రైతెడిచిన రాజ్యం బాగుపడుతుందా సార్లు? ఏం పాపం చేసినా మరి గింతగానం కచ్చగట్టిరని గరమైతురు రైతులు. వానలు పడతానే అనొల్ల మీకెళ్ళి. ఇగో ఊర్లల్లో కూడా మస్తు వానలట కదా. పట్టణాలనేమో కథ అలాగున్నది. పొద్దుగాల ఎండగొట్టినట్టు కొడుతుంది, మళ్ళీ జరిసేపటికి ముసరత్తాంది. చీకటి పడితే వాన పడుతుంది. చాలా ఊర్లల్లో రికాం లేకుండా వాన పడుతూనే ఉన్నదట. మరి ఈ వాన ముచ్చట్ని చూద్దాం మనం. అన్నట్టు అట్లట్లా మన ప్రాజెక్టుల కాడికి కూడా పోదాము. నీళ్లు బాగా వస్తానే అట, గేట్లు కూడా తెరిచిరు, ఆడికి కూడా పోదాం. ఏమంటారు మరి? చలో. ఊర్లల్లా వాన జోరుగానే చంపిందిగా అదోల్లా. పెద్ద వానలకు జోగులమ్మ గద్వాల జిల్లానైతే గోసనే పడ్డది. ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, కాలి నీళ్లు మునిగిపోయినాయి. ఇక ఆలంపూర్ అయితే ఆగం అయిందోల్లా. నాగర్ కర్నూలు జిల్లా అంతటా నరకం లెక్కనైందట. జిల్లా అంతటా పెద్ద వానలే. దుందుబి నది పొంగి పొర్రుతుంది, తువ్వలన్నీ బంద్ అయిపోయినాయి. ఈడాడని కాదు, తెలంగాణలో శానా జాగ్రత్తలో పెద్ద వానలు పడ్డాయి. ఏడజుడు నీళ్లే కనబడ్డాయి. చెరువులు మత్తలు పట్టినాయి, వాగులు వంకలు జోరుగా వారుతూనే ఉన్నాయి. ఈ వానలతోని శానా ఊర్లకు తక్లీఫే అయింది. అన్నట్టు ఇంకో 2-3 వద్దులు పెద్ద వానలు ఉంటాయట మన కాడ. ఇక ఇంకో దిక్కు మన ప్రాజెక్టులు నిండుకుండలేక మారిపోయిన వల్ల మన కాడ వానేనాయే.
అటు మీది బాజుకు వరదలేనాయే. ఆ వరద నీళ్లు మన కాడకొస్తున్నాయి. ప్రాజెక్టులు నిండిపోతున్నాయి. ఆఫీసర్లు గేట్లు ఎత్తి నీళ్ళని కిందికి వదులుతారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిర్రు. నీళ్ళని చూసేందుకు జనవాడికి పోయి మురిసిపోతురులా. కాదు, హోటల్కి ఎందుకు పోతాం? ఏమైనా తినేదందుకే కదా. హోటల్కు పోయేదందుకు మనం వేసుకునే బట్టలకు అసలు ఏమన్నా సంబంధం ఉన్నదా? అదేమన్నా యూనిఫారమా? కాకపోతే నలుగురు మెచ్చేటట్టు ఉన్న బట్టలో వేసుకొని పోవాలి, కాదంటలేను. కానీ ఒక హోటల్ ఉన్నదోళ్ళ మనిషి వేసుకునే బట్టలు చూసి లోపలికి రానిచ్చుడా రానియకపోవడా చేస్తానట. అట్లా అని బనీన్లు నెక్కర్లు వేసుకొస్తే సరే వేరేటోళ్ళకు మంచిగా అనిపేది అనుకోవచ్చు. మంచిగా నిండుగా పంజాబీ డ్రెస్సులు చీరలు కట్టుకొని వస్తే ఆ హోటల్లా అడుగే పెట్టద్దన్నోళ్ళ బయటనే ఉంచుతుర్రు. గా దిక్కుమాల హోటల్ సంగతి ఏందో మనం మరుచుకుందాం రారి. వీళ్ళిద్దరిని చూడుర్రి, ఆలు మగలే ఢిల్లీ ఓళ్ళు. అన్నీ ఒక పెద్ద హోటల్ కనబడితే అండ్లకు పోయి జరంత కడుపులా అసలు వేసుకొని వద్దాం అనుకున్నారు. కానీ గేటు కానీ వీళ్ళని ఆపేసిరు. మీరు లోపలికి పోవద్దు అని వీళ్ళు అడ్డం పడ్డారట. ఎందుకు సామి, మేమేం పాపం చేత్తిమి, మేమన్నా ఉగ్రవాదులమా దొంగమొక్కపోలమా అని అడిగితే మీరు గిట్లా నిండుగా బట్టలు వేసుకొని రావద్దు, ఇదంతా మాడ్రన్ హోటల్, ఫారినోళ్ళ లెక్క బట్టలు వేసుకొని వచ్చేటోళ్ళకి ఇంట్లోకి పోనిస్తాం, గిట్లా అంత కప్పుకొని వస్తే ఎట్టా అని అన్నారట. पीतमपुरा मेट्रो स्टेशन के कैंपस में जो कुमाटा रेस्टोरेंट है, इस रेस्टोरेंट में मैं और पूजा आए थे. हमारा ड्रेस कोड ये था. उन्होंने हमारे को रोक दिया और हमारे सामने दूसरों को जो कम कपड़े में थे उनको जाने दिया. ये बोल के कि आपका इंडियन ड्रेस को अलाउ नहीं करेंगे. इंडियन कपड़े में कल्चर की बेइज्जती की है और एक औरत की बेइज्जती की है. आप खुद औरत होकर उसने हमारे साथी पर ఇక చెప్పు కథ. కాదు, వీళ్ళు వేసుకునే బట్టల దాంట్లో ఏం తప్పు కనబడుతుందోళ్ళ? మన భారతీయులం గిసోంటిగా దొడుక్కుంటాం కదా, ఇంట్లో ఏం తప్పు కనబడ్డదా హోటల్లోనికి? అంటే ఫారిన్ వాళ్ళ లెక్క వచ్చేటోళ్ళకే తిండి పెడతారా? షెడ్డీలు బనీన్లు వేసుకొని వచ్చిన వాళ్ళకే మంచిగా చూసో పెడతారా? గిదేందుకు మళ్ళీ హోటలు, గిదేమి ఇజ్జత్ తక్కువ కథ. హోటల్ ఢిల్లీలోనే ఉన్నది. ఢిల్లీ సీఎం కూడా మహిళలనే, ఆమె చీరనే కట్టుకుంటది. మరి మేడంకు ఏమని తినబుద్ద ఈ హోటల్ కత్తే సీఎం మేడంను కూడా లోపలికి రానియరా ఏంది? చీర కట్టుకున్న వాళ్ళు ఇంట్లోకి రావద్దు, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకునేటోళ్ళకే మంచిగా కూసబెడతాము, అంతలావైతే చీర మార్చుకొని డ్రెస్సులు వేసుకోతోని రాపో అని అంటారా? ఏమోపో, లేకుంటే ఇది మరి గిదేం తేడిది మాకు రూల్ అసలు. ఇక గిదే ముచ్చట హోటల్ వాళ్ళని అడిగితే ఏమంటారు? వాళ్ళ అబద్ధాలు ఆడతారు, వాళ్ళు టేబుల్ బుక్ చేసుకోలే, అందుకే లోపలికి రానియాలని రాగందిస్తారట. మా డ్రెస్సులు నచ్చకనే లోపలికి పోనిత్తలేరని వీళ్ళు అంటారు. ఆఖరికి హోటల్ వాళ్ళు కూడా మనం ఏం బట్టలు వేసుకోవాలి, హోటల్కి వచ్చేటప్పుడు ఎట్లా తయారు కావాలని వాళ్ళే డిసైడ్ చేస్తారు అయి ఉండాలి. మన నచ్చిన హోటల్కు పోవాలంటే వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి కావచ్చు. ఇట్లున్నది కథ మరి. అయితే ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి. ఈ ముచ్చట ఫస్టే చెప్దామనుకున్నా, సరే బ్రేక్ తీసుకొని చెప్దామని మనసు మార్చుకున్నా. ఈ ముచ్చట ఏంటంటే, ఈడ కూర్చొని కాదు టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు చూడు రోల్లా. అన్నా నువ్వు వేసుకో. ఇదే ఇంపార్టెంట్ ముచ్చట. ఇది అడవి బిడ్డల గోస. మా భూములు మాకే అనుకుంటా 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాన్లు. 500 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఈ సర్కార్ నుంచి కాపాడుకునేందుకు ఎండనక వాననక నడుస్తూనే ఉన్నారు. వీళ్ళది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దింది అనే ఊరోళ్ళు అందరు గిరిజనులే. వీళ్ళకు తాత ముత్తాతల నుంచి పోడు భూములు ఉన్నాయి. ఆ భూములే వాళ్ళకు భరోసా. ఇక రేవంత్ అన్న సర్కార్ వచ్చినాక భూముల మీద ఎట్లా కన్నేసిరో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అది ఇందో గరీబోల భూములే గుంజుకుని ఉపాయం చేస్తాంది ఈ సర్కారు. లగచర్ల తీసుకో, దిలావార్పూర్ తీసుకో, ఇప్పుడు ఈ దీంది కూడా కథ అయింది. పట్టాలు లేవు, ఏం లేవు అనుకుంటా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇలా భూములను బలిమిటి గుంజుకుంటురట. ఎంత అన్యాయం ఇది. లోకల్ లీడర్లకు ఆఫీసర్లకు చెప్పుకున్న ఫాయిదా లేదు. ఎవ్వరు వీళ్ళను కాంతలేరు. అందుకే మా భూమి మా హక్కు అనుకుంటా దింది నుంచి హైదరాబాద్ ప్రజాభవన్ దాకా పాదయాత్ర పెట్టుకున్నారు. జబ్బకు నీళ్ల డబ్బా నెత్తి మీద మూట పట్టుకొని బయలుదేరిరు. డైరెక్ట్ సీఎం సార్ కాడికే పోయి అలా బాధలు చెప్పుకుంటారట. వీళ్ళ పాదయాత్ర శనివారం మంచిర్యాల దాకా వచ్చింది. అసలు వీళ్ళ తండ్లాట ఏందో చెప్తున్నారు నాలే. అడవి భూమి తప్పితే పొడు భూమి
మాకు పట్టా అనేది ఒక సెంటు కానీ ఒక ఎకరం కానీ ఒక అర్ధ ఎకరం కానీ ఏదీ లేదు. కాకపోతే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని మాకు ఈ పోడు భూమి తప్పితే వేరేది లేదని చెప్పేసి మీరు ఇన్ని సంవత్సరాలు చేసుకొని తిన్నారు, 40 సంవత్సరాలు చేసుకొని తిన్నారు, ఇప్పుడు వదిలేస్తే ఏమవుతుంది, మేము లాక్కుంటాం, మీకు అవసరం లేదు, మా భూమిని మేము లాక్కుంటామని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేకి చెప్పాము, మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా, కానీ వాళ్ళకి ఏమీ వినడం లేదు. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు అనేవాళ్ళు ఎవరికి వినడం లేదు. పోడు భూమి చేసే అధికారం లేదు అంటుండ్రు ఫారెస్ట్ వాళ్ళు. మేము పోడు భూమి లేకుంటే మాకేమో చదువులు లేవు, జాబులు లేవు. మా ఊళ్ళో పిల్లలకు చదువుకోవాలన్నా వేరే ఊరికి పంపాలి. ఊళ్ళో పంపుదామంటే టీచర్స్ రాలు, వాగు ప్రాబ్లం వల్ల. అటు ప్రాణహిత ఇటు వాగు. వచ్చిన రోజు వస్తారు, వర్షాకాలం 4 నెలలు వెళ్ళేసేపు మాకు కష్టాలే. అదైనప్పటికీ అంత కష్టం పడుకుంటున్నాయినా ఏదో భూమిని చేసుకొని బ్రతుకుతామంటే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఉన్న కాస్త పోడు భూమిని కూడా లాక్కుంటామంటారు. ఈ సమస్యని సీఎం గారు ఆయన దృష్టికి తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం చేసి కుటుంబం పరంగా మాకు భూమినిచ్చి మా భూములకు మాకు హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ సీఎం దగ్గరికి పాదయాత్రగా బయలుదేరినాం. ఏదో ఒకటి తేలేదాకా ప్రజాభవన్ నుంచి కదిలేదే లేదంటారు. నాకు వీళ్ళు మాట్లాడుతా అంటేనే కంటపుంటే నీళ్ళు వస్తున్నాయి. అసలు ఈ భూములు గుంజుకునుడు ఏం బీమారో నాకు అర్థమైతలేదు. ఏమనుకున్నా మంచిదే. అరే గిరిజనులు ఏడిపించుడేందోల్లా ఒకటి కాకుండా ఒకటి వీళ్ళు ఏమన్నా కబ్జాలు చేసేటోళ్ళు లెక్క కనబడతారా, లేకుంటే దొంగల రెక్కలు ముక్కలు చేసుకొని వెనకటి సంతి సాగు చేసుకుంటున్న భూమిని రుబాబ్ చేసి గుంజుకునుడు ఇదేం తరిక? అసలు గరీబోళ్ళ మీద వాడు ఏం ఆనందమో ఏం పాడోపో అన్నట్టు. రాకెట్ల పండుగ మంచిగా చేసుకున్నారు కదా అందరూ. ఏ మార్కెట్కు పోయినా తీరొక్క రాకెట్లల్లా. అసలు నాకైతే ఏ రాకెట్ కొనాలనో ఏది పక్కకు పెట్టాలనో జరసేపటిదాకా అర్థమే కాలే. చిన్న రాకెట్లు పెద్ద రాకెట్లు ఎరైటి రాకెట్లు బొచ్చడు వచ్చినాయి అన్నట్టు. ఇప్పుడు నేనేం మిమ్మల్ని రాకెట్ల మార్కెట్కు పట్టుకపోను, కానీ మీరు ఎన్నడూ చూడని ఒక పెద్ద రాకెట్ను చూపిస్తా మీకు. చూస్తారా? చలో మరి. అన్నలకు తమ్ముళ్లకు రాకెట్లు కట్టి పొద్దుగాలనే లడ్డూలు బాదుషాలు అనుకుంటూ స్వీట్ ముక్కలు తినిపించిరా మరి. రాకెట్లు కట్టుడు ఎటనక అసలే సోటి రాకెట్ కొనాలి, అన్నలకు స్పెషల్గా రాకెట్ కట్టాలి. ఇదే బాగా ఆలోచన ఉంటది కదా. ఇగో రాకెట్ చూడు, పెద్ద రాకెట్. ఇది ఆపరేషన్ సింధూర్ రాకెట్ అట. మన జత్యాల జిల్లా కోరుట్ల సర్కార్ బాలే చదివే ఆడపిల్లలు ఇగో ఈ రాకెట్ తయారు చేసిరోలా. వారేవ్వా, అసలు ఏమన్నా తయారు చేసిరా, మంచిగున్నది కదా. ఈ రాకెట్ ను మన ఇంట్రోల కోసం చేసిరట. స్కూల్లో రాకెట్ల పండుగను సంబరంగా చేసుకున్నారు. 100 మంది పిల్లలు ఒక్క జాగలకు వచ్చి ఒకరు రాకెట్లు కట్టి కలకాలం కలిసి ఉంటామని మానంది తిన్నారు. నిజంగా ఒక్కొక్కరు తెలివితేటలు చూస్తుంటే నాకు చక్కెర వచ్చినట్టే అవుతుందిలా. తెలివితేటలుంటే మంచి పనికి వాడతారు, మంచిగా ఎదుగుతారు అంటారు కదా. కానీ కొందరికి చచ్చపుచ్చు తెలివితేటలు ఉంటాయి, హుషారు పిట్టలు అన్నట్టు. ఆ దిమాగ్ను వాడే కాడ వాడరు, దొంగ పనులకు వాడుతుంటారు. అసోంటి దేడి దిమాగ్గాలే మనం ముచ్చట్లలో వచ్చారు. అలా అతి తెలివి చూస్తే మీరు పరశానవుడు పక్క చూసికారే మరి. అయితే ఈడ కారు కాడ పోలీసులు ఉన్నారు. నంబర్ ప్లేటు ఢిల్లీది ఉన్నది, కానీ అది ఢిల్లీది కాదు. ఢిల్లీకి కారుకు సంబంధమే లేదు. అయినా ఆ ప్లేటు గట్లనే ఉంటుంది, ఎందుకంటే అది దొంగ నంబర్ ప్లేటు. హగో పోలీసారు చూపిస్తుండు చూడుర్రి. చూసిరా, ఏపీ నంబర్ ప్లేటు, ఢిల్లీ నంబర్ ప్లేటు, తెలంగాణ నంబర్ ప్లేటు, ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేటు, గిట్లా అన్ని రాష్ట్రాల నంబర్ ప్లేట్లు ఈ ఒక్క కారుకే ఉంటాయి. ఎందుకట్లా అంటే ఇగో ఈ దేడి దిమగ్గాలు అతి తెలివన్నట్టు. ముచ్చటేందంటే వీళ్ళది గంజాయి బ్యాచ్. ఆంధ్ర నుంచి వస్తారు, మూటలకు మూటలు కార్లలో దాచిపెట్టి రాష్ట్రాలు దాటిస్తారు. ఆంధ్రలో కారు తిరుగుతుంటే ఈ ఆంధ్ర నంబర్ ప్లేట్ పెడతారట, తెలంగాణకు రాగానే ఢిల్లీ నంబర్ ప్లేట్ అట, మహారాష్ట్రకు పోగానే అక్కడి నంబర్ ప్లేట్ పెట్టి గిర్ర తిరుగుతుంటారట. చూసినవా గజ దొంగల వేషం ఎట్లా పాడైందో. ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ మీదకెళ్ళి తెలంగాణ దాటుకుంటా ఢిల్లీకి గంజాయి సప్లై చేస్తారట వీళ్ళు. మన తెలంగాణలకు వీళ్ళ కారు రాగానే పోలీసులు మామూలుగానే ఆపిరట, ఎటు పోతురు అరుచుకుందామని. కానీ కార్లు ఉన్నోళ్ళు ఓవర్ యాక్షన్ చేసిరు. షారాన మందం యాక్టింగ్ చేయబోయి భారాన మందం చేసిరు.
పోలీసులకు అనుమానం కొట్టి చెకింగులు చేస్తే గంజాయి బయటపడ్డది. నంబర్ ప్లేట్లు వెళ్ళినాయి. వీళ్ళ కాడ దొరికిన గంజాయి ఖరీదు దగ్గర 60-70 లక్షల రూపాయలు దాకుంటుంది అట్నోళ్ళ. ఇక వీళ్ళు వెనకనే ఇంకో 2-3 కార్లు కూడా ఉన్నాయి అటు ఈ బ్యాచ్కి. కొందరు పారిపోయారు, 2-3 దొరికిరు. చూసినవా గంజాయిగాలు ఎంత తెలివి మీరు పోతుర్రు. రాష్ట్రాలు దాటుకుంటా నంబర్ ప్లేట్లు మార్చుకుంటా జనాలకు గంజాయి అంటగడుతురు. ఇలా దౌడల దగ్గర వాడ ఇలా నెత్తిని పెయిన్లు ఉరక. అరే చేసేదందుకు ఎన్నో పనులున్నాయి, వీళ్ళేమో కార్లలో తిరుక్కుంటా మరి గంజాయి దందా చేస్తురు. ఈ సొంటోళ్ళని ఏం చేయాలి? పైసల కోసం జనం జీవితాలతో ఆడుకుంటారు అన్నట్టే కదా. వీళ్ళను పోతాను చెయ్య. చుకుచుకు బండి వస్తుంది, పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి. రైలు బండి ముచ్చటనే చెప్తా మీకు. రైలు బండికి ఎన్ని డబ్బాలు ఉంటాయోల్లా? అదే ఎన్ని బోగులు ఉంటాయని అడుగుతున్నా. 10 ఉంటాయి, 14 ఉంటాయి. ఇక మాల్గాడికి అయితే 20-30 కూడా ఉంటాయి. అమ్మ తోడు చెప్తున్నా. రైల్వే ట్రాక్ దాటేటప్పుడు 30-40 బోగిలున్న మాల్గాడి మెల్లగా పోతుంటే నాకైతే యాష్టకే వస్తుంది. 30-40 బోగిలు ఉంటేనే యాష్టకత్తే. మరి ఈ రైలు బండిని చూస్తే ఇంకేం కావాలి, ఇంకేం అయిపోవాలి. అగో రానే వస్తుంది బండి. దాన్ని చూస్తే మీరు షేకు 2 ఒకటేసారి అవుతారు. అగో కూ తినబడుతుంది, స్టేషన్ కాడికి బండి వస్తుంది కావచ్చు. గప్చుప్ చూద్దామా రైలు బండిని. మనం టైంపాస్ కోసం డబ్బాలు లెక్క పెడతాం. అగో మాల్గాడొచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 లెక్క పెట్టుర్రు వాళ్ళు అట్లనే. వామ్మోయి కొడతలేదు కదా. బండి పోతూనే ఉన్నది, డబ్బాలు మాత్రం ఓడతలేవు. గీ బండి స్పెషాలిటీ మరి. దేశంలోనే అన్ని రైలు బండ్ల కంటే ఈ బండే పొడుగాట. 4.5 కిలోమీటర్ల పొడుగుంటది. ఇది 354 బోగిలున్నాయి. దీంట్లో బొగ్గు, ఇనుప సామాను గిసొంటి మాల్ పట్టుకపోతారట. 7వ తారీఖు నాడే ఈ బండిని చాలు చేసిరు. ఇక స్టేషన్లు దాటుకుంటా పోతూనే ఉన్నది. రైళ్ల మంత్రి రైలు బండిని చూసి మురిసి ముప్పందమైండు. మనం రికార్డు కొట్టినాం, పెద్ద రైలు బండిని మంచిగా నడుపుతున్నాం, మనమే తోపులు అనుకుంటూ సంబరపడ్డాడు. ఇటు ఇంకోటి చెప్పాలి, గింత పొడుగు బండికి 6 ఇంజన్లు ఉన్నాయి. 6 ఇంజన్లను కలిపి దీన్ని నడుపుతారు. మరి అలగసలగ నడపచ్చు కదా, గంత పొడుగెందుకు అనిపించచ్చు. ఈయన్నే మన రైల్వే వాళ్ళు హుషారుతనం చూయించరు. 6 బండ్లను అలగలగ నడిపితే 6 బండ్లు నడిపేందుకు డ్రైవర్లు కావాలన్నాయే, క్లీనర్లు కావాలన్నాయే, సపరేట్ జెండా ఊపేటోళ్ళు మనుషులు కావాలన్నాయే. అందుకే గంతమందిని కొలువులో ఉంచే బదులు మంచిగా ఒకటే డ్రైవర్ ఒకటే క్లీనర్ తోని 6 బండ్లు నడిపియచ్చని ఉపాయం చేసిరట. ఏమన్నా ఉపాయం? అసలు ఉపాయం మంచిదే గాని మన ప్యాసింజర్లకే తక్లీఫ్ అయ్యేటట్టున్నది. ఎట్లనో చెప్తా. మనం రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రైలు ఎదురుగానే వెనకకెళ్ళో అత్త అంటే క్రాసింగ్లు పెడతారు. ఆ బండి పోయినాకనే ఈ బండిని మోనిస్తారు. అగర్సే మనం ఒక బండిలో పోతుంటేనే నడుమిట్ల ఈ పొడుగు బండి క్రాసింగ్లే పడిందే అనుకో, ఇక అయినట్టే కథ. ఈ బండి కోసం ప్యాసింజర్ల బండిని అర్ధగంటనే ఆపుతారో గంటనే ఆపుతారో కదా. గిట్లనే అనిపిస్తుంది. ఎట్లయితేంది పట్టు, దేశంలోనే పొడుగు బండిని పట్టాల మీద నడిపి రికార్డులు కొట్టిరు మనోళ్ళు. పనుల పని జనమెక్కే ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా బోగిలు పెంచురు సార్లు. సామాన్లే కాదు, జనాల అవస్థ కూడా తీర్చురి. ఎక్స్ప్రెస్ బండ్లల్లా గరీబోల కోసం ఎన్నొక డబ్బా ముంగటొక డబ్బానే పెడుతుర్రు. ఈ 2 డబ్బాలనే 100 కాదు 1000 మంది ఇరికిర్రుగా ప్రయాణం చేస్తాన్లు.
ఈ ఇరికిరుకు దాంట్లోనే సమోసాలు బఠానీలు అమ్ముకునేటోళ్ళు గిర్ర గిర్ర తిరుగుతారు. నరకం అంటే ఏందో కనబడుతుంది ఇటువంటి బండ్ల ప్రయాణం చేసేటోళ్లకు. అందుకే జనం ప్రయాణం కట్టే రైలు బండ్లను కూడా పట్టించుకొని వాటిని కూడా పొడుగు చేయరని అంటారు ప్యాసింజర్లు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన పట్టుకత్తా. చూస్తూనే ఉండు టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.